ఏపీలో రేషన్ బియ్యం దందా సంచలనం సృష్టిస్తుంది. ముఖ్యంగా ఈ దందా వ్యవహారంలో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు కనపడుతోంది. ఇదే సమయంలో పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందనే టాక్ నడిచింది. తాజాగా ఈ వార్తలపై పేర్ని నాని స్పందించారు. ప్రభుత్వం కావాలనే తన కుటుంబంపై కక్ష సాధిస్తుందని పేర్ని నాని పాత పాటే పాడారు. అయితే పేర్ని నాని కామెంట్స్ పై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. వైసీపీ నేత పేర్ని నానికి నిద్రలేని రాత్రులు తప్పవని హెచ్చరించారు మంత్రి కొల్లు రవీంద్ర. పేదల బియ్యం తినేసి ఇప్పుడు ఆయన నీతి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. భార్య పేరుతో గోడానుంటే జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత లేదా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ఆమె పేరు వాడుకుని సానుభూతి పొందాలనుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. పేర్ని నాని తలకిందులుగా తపస్సు చేసినా ఈ కేసు నుంచి తప్పించుకోలేరని మంత్రి హెచ్చరించారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేసి డబ్బులు సంపాదించారు కాబట్టే నెల రోజులుగా తప్పించుకుని తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు. దొంగతనం చేసి డబ్బులు తిరిగి ఇచ్చేసినంత మాత్రాన దొర అయిపోతాడు, దొంగ దొంగే అంటూ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. పందికొక్కులాగా 7,580 బస్తాల బియ్యాన్ని బొక్కేసి ఇవాళ వచ్చి నీతి కబుర్లు చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఒక డ్రామా, ఒక అపూర్త కల్పన సృష్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 7,585 బస్తాలు దగ్గర ఒక బస్తా 2 బస్తాలు కాదు. ఇవన్నీ కూడా పేద ప్రజలకి ప్రభుత్వం పంచాల్సినటువంటి బియ్యాన్ని నీ సొంత గోడౌన్లో తరలించేసి గోడౌన్ నుంచి డబ్బులు కొట్టేసి కనీసం మీ భార్య పేరు మీద ఉంది గోడౌను, రేపు పొద్దున ఏదైనా వస్తుందని భయం బొంకు లేకుండా ఇవాళ మళ్ళీ బొంకుతా ఉన్నాడు వచ్చి. ఇంకా పైగా ముఖ్యమంత్రి గారికి వెళ్ళి నేను ఏదో చెప్పానని, ఆడవాళ్ళని ఎందుకు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారని, అక్కడ మంత్రులందరూ ఉన్నారని, ఎమ్మెల్యేలు ఉన్నారని. ఎందుకయ్యా నువ్వు ఇంకా ఇంత సిగ్గుమాలినటువంటి, ఇంకా అసలు నువ్వు మనిషి పుట్టకే కాదు, నీది అసలు నువ్వు మనిషివే కాదు, ఒక ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తివి నువ్వు. భార్యను అడ్డం పెట్టుకుని నీ భార్య ద్వారా ఇవాళ రాజకీయంగా లబ్ధి పొందాలి, లేకపోతే సింపతి పొందాలని నువ్వు అనుకుంటున్నావేమో. అది సాధ్యం కావు. ఇవాళ దీనికి సూత్రధారి పేర్ని నానినే. ఈ కేసు నుంచి తప్పించుకోలేడు 100%. ఈ గోడౌన్ ఏ రోజు కూడా మీ భార్య గారి ఇనాగ్రేషన్కి సంబంధించి కానీ, మీ భార్య గారికి సంబంధించి కానీ ఎప్పుడు లేదు. నువ్వే చేసావు, నీదే బాధ్యత దీంట్లో. ఇవాళ నువ్వు చేసావు కాబట్టే తప్పించుకోవడానికి నెల రోజుల నుంచి ఊరు వదిలిపెట్టి పారిపోయి మేము డబ్బులు కట్టేస్తాం కదా, నాకేం వద్దులే అని అనుకుంటా ఉన్నారు. దొంగతనం చేసిన దొంగే, డబ్బులు కడితే దొరైపోడు. మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆడవాళ్ళు గౌరవాల గురించి. ఆనాడు ఏమైంది మీకు? భువనేశ్వర్ గారి గురించి నిండు సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ఆడబిడ్డ గురించి మాట్లాడినటువంటి మాటలు ఆ నిండు సభలో మాట్లాడినప్పుడు నీ గుణం ఎక్కడ సచ్చింది? నువ్వెక్కడ సచ్చావు? వయసుతో కూడా చూడకుండా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడబిడ్డలను తీసుకెళ్తా ఉంటే ఆ రోజు ఎక్కడ సచ్చావు నువ్వు? ఏమైంది నీ గుణం ఏమైంది ఆ రోజు? అడి ఎవరుంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవాళ మీ పాపం పడింది కాబట్టి ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తే గజగజ వణికిపోతా ఉన్నావే. ఇవాళ నువ్వు చెప్తా ఉన్నావు పేరు పెట్టారు, మా మేనేజర్కి నాకేం సంబంధం లేదు, పేరుకే మేము మేనేజర్దే అని చెప్పి తోసేస్తున్నావు మేనేజర్ మీదకి. ఏప్రిల్లో జరిగిందని నువ్వే చెప్తా ఉన్నావు. ఇవాళ మీ మేనేజర్ నాకు సంబంధం లేదని అంటున్నావు. లేదు, మేనేజర్ని తీసుకొచ్చి కొడితే ఆయనతో బలవంతంగా మా పేర్లు చెప్పిస్తా ప్రయత్నం చేస్తున్నారంట. నువ్వు చేసిన పని అది. నువ్వు ఆ రోజున నా మీద చిన్న పిల్లలు నా పక్కన ఉండే వాళ్ళని తీసుకెళ్ళి కాళ్ళు పైకి ఏలాడేసి బట్టలు తీసి చితకబాజు బాధించి అక్రమంగా నా పేర్లు పెట్టించావు. అంతే నేను వెంటాడుతుంది. ఆ భయమే నేను వెంటాడుతుంది. కర్మఫలం మేమెవరు చెప్పర్లా, కర్మఫలాన్ని ఎవరు తప్పించుకోలేరు. భగవంతుడైనా క్షమిస్తాడు కానీ కర్మఫలం క్షమించదని చెప్తారు. ఇవాళ అదే జరుగుతుంది నీ విషయంలో. పేర్ని నాని పందికొక్కులాగా 7,000. మరోవైపు పేర్ని నానికి మాస్ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. నాని మంత్రిగా ఉన్నప్పుడు ఇంట్లో ఆడవాళ్లు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై కామెంట్స్ చేసినప్పుడు సభ్యత ఏమైందని నిలదీశారు. చంద్రబాబు తమకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే వారికి బుద్ధి చెబుతామని వ్యాఖ్యానించారు. పేర్ని నాని దొంగతనం ఒప్పుకోవాలని, లేకపోతే ధైర్యంగా నిలబడాలని సూచించారు. మహిళలు పిల్లలు అంటూ ఇప్పుడు మాట్లాడుతున్నారు, మంత్రిగా ఉన్నప్పుడు మహిళలు గుర్తుకు రాలేదా అంటూ జేసీ ప్రశ్నించారు. నేను రిక్వెస్ట్ చేస్తారా, గుడ్డలు ఎంపి వీళ్ళు జీబులు కూడా ఎక్కించుకోబోతండి. బేడీలు వేసి దొంగలు పట్టబోతాడు. దొంగలు పట్టబోయేది అట్లే కదా, బేడీలు వేసి చైన్ వేసి చుట్టుకొని పోతా ఉంటారు రోడ్లో. ఆ పని చేయండి, నాకు అప్పటికైనా బుద్ధి వస్తుంది. నీది కాదురా గౌడౌన్, చూపిస్తుంది కదా నీదేరా ఇది గౌడౌన్ నీదే. నీ భార్య పెడుతుంది జయసుధ,
చెప్పు చెప్పు 1 ఎకరా 12 సెంట్లు ఉంది చెప్పు చెప్పుకుంటే ధైర్యం కూడా లేదు కదా మీకు చెప్పుకోండి రే ధైర్యం చెప్పుకోండి దొంగతనం చేసినామని దొంగతనం చేయకపోతే పోయి ఇప్పుడే సరౌండ్ కారా ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ ప్రూవింగ్ మై సెల్ఫ్ అందుకే రాలే గడ్డం పెంచిన ప్రూవ్ చేసుకున్న తర్వాత ఈ గడ్డం తీసేస్తా సన్యాసం ఆడుకుంటుందా మీ మాదిరి నువ్వు కాదు చేసినది నా కేసులన్నీ నా కేసు నువ్వు కాదా చేసినది యాజ్ ఏ మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏముంది ఎవిడెన్సా మా వాళ్ళు ఎందుకు నేను కేసులు పెడితే కూడా ఇంకా పూమ్మా అంటారు నాకు తెలియదు ఏమైనా మాట్లాడితే నేను పార్టీకి బాగుండదు సిగ్గులే పోరా సరౌండర్ గారు రేపు పొద్దున్నే నువ్వు ధైర్యంగా నువ్వు చేయకపోతే నువ్వా ఆ పవన్ కళ్యాణ్ ఎందుకురా అంత దూరం పోతే ఇప్పుడు ఆయన చెప్పినా అనుకో సైకి ఇచ్చినా అనుకో టాప్ లేపుతారు నిన్ను నీ ఫ్యామిలీని ఏమనంటే వైసీపీ వాళ్ళు తమ మంచితనాన్ని చేతకానితనంగా భావించవద్దన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. దొంగతనం చేస్తుంటే ధైర్యంగా చెప్పుకోవాలని, లేకపోతే వెంటనే సరెండర్ కావాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా జేసీ తన గడ్డంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తప్పులు లేని రోజున తాను గడ్డం తీసేస్తానని, అందుకే తాను గడ్డం పెంచుతున్నానని, ఊరికే కాదని చెప్పారు జేసీ. గోడని కొడుతురా నీది నీ ఏంది ఇది ఈ ఎలక్షన్లో అవిడవిట్ నాయన పేరుని నాయన గారు ఇద్దో చూసుకో ఇద్దో ఎవరు పెడుతుంది చూసుకో నాయన ఎవరు పెడుతుందో జయసుధా వేరోస్ కన్స్ట్రక్షన్ అట్ పొల్లపాలెం ఎంత ఉండేది ఒకసాట 31 సెంట్లు కొన్నావు మళ్ళీ ఇంకోసాట 81 సెంట్లు కొన్నావు అంతా ఒక్క ఎకరా 12 సెంట్లు గోడౌన్ కట్టినావు మా దాంట్లో ప్రూఫ్ లేదు రే ప్రూఫ్ లేదు ధైర్యంగా రోజు చెప్పిన ఎస్పీ ఆయన ఉండే సత్య యేసుబాబు హైదరాబాద్ లో ఉన్నారు రా అని చెప్పి ఎలా వార్తను వస్తే నేనే ఎక్కినా నువ్వు తప్పు చేయకపోతే ఎక్కువ అంటే నా కన్నీళ్ళు పెడతాను నీకైనా పిల్లలు ఉండేది ఆడవాళ్ళంట నేనంటే కొట్టింది నా కొడుకు ఇష్టమైనట్టు కొట్టింది ఏమంటే చంద్రబాబు నాయుడు అది ఏమన్నా నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు ఆ మంచితనంతో మేము అందుకే బయటికి వస్తారు 5 ఏళ్ళకే ఎట్లా వస్తారో చంద్రబాబు నాయుడు లేకపోతే నాడు మీరందరూ ఆయన మంచితనంతో మాకు చేతులు కట్టేసినాడు కార్యకర్తలు అన్ని ప్రతిదీ మాట్లాడతారా సిగ్గులా ఆడోళ్ళ గురించి నువ్వు ప్రస్తావన చేస్తావు ఇవ్వద్దా. మరోవైపు కూటమి ప్రభుత్వం తమపై కక్ష కట్టి కేసులు పెడుతుందన్న పేర్ని నాని వ్యాఖ్యలకు మంత్రి నాదెండ్ల కౌంటర్ ఇచ్చారు. తప్పు చేయనప్పుడు జరిమానా ఎందుకు చెల్లించారో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. భార్య పేరుతో ఎందుకు లీజు తీసుకున్నారని, గౌడన్ ఎవరి పేరు మీద ఉంటే వారి మీద కేసులు నమోదవుతాయని ఆయన స్పష్టం చేశారు. గౌడౌన్లో రేషన్ బియ్యం తగ్గుదలను గుర్తించి పెనాల్టీ చెల్లిస్తామంటూ ముందుగానే లేఖ రాసింది ఎవరో చెప్పాలంటూ ప్రశ్నించారు. కుట్రలు చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదని, తమకు ఎలాంటి రాజకీయ కక్ష లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. పైన పేర్లు పెట్టమని మేము ఏమైనా చెప్పామా? మీ పేరే పెట్టుకోవచ్చు కదా, మీరు వ్యాపారం చేయొచ్చు కదా. మీరే 2021లో ఈ గోడౌన్ అప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇన్వెస్టర్ గోడౌన్గా వీళ్ళు లాక్కుని ప్రభుత్వం నుంచి సంపాదించుకోవాలని ఓ దుర్మార్గమైన ఆలోచనతో చేసిన కార్యక్రమం ఇది. ఖచ్చితంగా ప్రక్షాళన జరుగుతుంది. కక్ష సాధింపు ఎక్కడ లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తా వచ్చారు. జిల్లా యంత్రాంగాన్ని కూడా హెచ్చరిస్తూ వస్తా ఉన్నాం. జిల్లా ఎస్పీ గారిని కూడా మేము అదే కోరాం, విచారించండి. 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైందంటే ఎక్కడికి పోయింది? దీని వెనక ఎవరు? ఇక్కడి నుంచి సర్లు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళింది? కాకినాడకి వెళ్ళిందా, విశాఖపట్నంకి వెళ్ళిందా, కృష్ణపట్నంకి వెళ్ళిందా? ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వాలి కదా. వీళ్ళే హడావుడి చేసుకుని వీళ్ళే డీడీలు కట్టేసి తప్పు మేమే చేసామని వీళ్ళు సొంతంగా నిర్ధారించుకుంటే దాంతో సరిపోదు. నేను తెనాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పాను, ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వలేదు. వాళ్ళు తొందరపడేదో లెక్క నిర్ధారణకు వచ్చారని అనుకుంటున్నారు. నిన్న నిర్ధారించారు 378 మెట్రిక్ టన్నుల బియ్యం అక్కడి నుంచి మాయమైంది. ఖచ్చితంగా దీనికి మీరు పెనాల్టీ కట్టాలి. క్రిమినల్ కేసెస్ మీ పైన పెడతారు. చట్ట ప్రకారంగా చేయాల్సిన కార్యక్రమాలు మా ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. అంతేగాని ఇందులో ఎవరిని కూడా టార్గెట్ చేసి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలన్న అవసరం కూటమి ప్రభుత్వానికి ఏనాడు కూడా లేదు. ఇక రేషన్ బియ్యం దందాలో చేసిందంతా చేసి పేర్ని నాని చిలక పలుకులు పలుకుతున్నారని మండిపడ్డారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న. అసెంబ్లీ సాక్షిగా భువనమ్మను కించపరిస్తే అప్పుడు పేర్ని నాని ఎందుకు మాట్లాడలేదని ఆయన విమర్శించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, పేర్ని నానిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని బుద్ధ వెంకన్న చెప్పారు.
భార్య అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారి భార్య అవనివ్వండి, పవన్ కళ్యాణ్ గారి భార్య అవనివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి భార్య అవనివ్వండి, ఇంట్లో మగవాళ్ళు దేని మీద సంతకం పెట్టమంటే కళ్ళు మూసుకొని దాని మీద సంతకం పెడతారు. ఇవాళ జయసుధా గారు సంతకం పెట్టించి నువ్వు అక్రమ గొడవను అందులో బియ్యం దోచుకోవడానికి ఆమె పేరుని అసలుకి మా ప్రభుత్వం ఇరికించలేదు, అలాగే ఆఫీసర్లు ఇరికించలా, నువ్వే ఇరికించావు. జయసుధ గారిని నీ భార్యని ఈ కేసులో ఇరికించింది నువ్వు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉండి భార్య మీద ప్రేమ ఉంటే భార్య మీద పెట్టేవాడు కాదు, నీ పేరు మీదో నీ కొడుకు పేరు మీదో పెట్టేవాడివి. భార్య పేరు మీద పెట్టి ఇలాంటి అవినీతులు ఇలాంటి దొంగతనాలు చేస్తే ఒకవేళ ఏదన్నా అయితే ఆమె మెడకు చుట్టుకుంటుంది, కానీ నా మెడకు చుట్టుకోదని నువ్వు జయసుధ గారి పేరు పెట్టావు నువ్వు.